ప్రేక్షకులకు శోభకృతనామ సంవత్సర శుభాకాంక్షలతో తులారాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుందనేది రాశి ఫలాల్లో తెలుసుకుందాం. ఈ సంవత్సరం తులారాశి వారికి ఏప్రిల్ 22 వరకు కూడా గురువు మీ రాశికి షష్ఠ స్థానమైన మీనరాశిలో ఉండటం, ఆ తర్వాత సప్తస్థానం మేషరాశిలోకి ప్రవేశించి సంవత్సరం అంతా కూడా ఇదే స్థానంలో సంచరిస్తూ ఉంటాడు. శని జనవరి 17న మీ రాశికి చతుర్థ స్థానమైన మకర రాశి నుంచి పంచమ స్థానమైనటువంటి కుంభరాశిలోకి ప్రవేశించడం, అక్టోబర్ 30న రాహువు సప్తస్థానమైనటువంటి మేషరాశి నుంచి షష్ఠ స్థానమైనటువంటి మీనరాశిలోకి ప్రవేశించడం, మరియు కేతువు మీ జన్మస్థానం నుంచి 12వ స్థానమైనటువంటి కన్యారాశిలోకి ప్రవేశించడం కూడా గోచారంలో సూచిస్తూ ఉన్నది. 2023వ సంవత్సరము ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతోంది? తులారాశి వారికి ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. ఈ సంవత్సరం అంతా కూడా గోచారం పంచమ స్థానంలో ఉండటం, ఏప్రిల్ నుంచి గురు గోచారం సప్తమ స్థానంలో అనుకూలంగా ఉండటం, సంవత్సరం చివరిలో మాత్రం రాహు గోచారం అనుకూలంగా రావటం వల్ల ఈ సంవత్సరం ఉద్యోగపరంగా ఆర్థికంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు కూడా కొంత సామాన్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగంలో అభివృద్ధి కోసం చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి అంతగా అనుకూలించకపోవడం వల్ల కొంత నిరాశకు లోనవుతారు. అంతేకాకుండా చేసిన పని మళ్ళీ మళ్ళీ చేయాల్సి రావడం వల్ల కూడా కొంత చికాకుకు మీరు లోనయ్యే అవకాశం సూచిస్తూ ఉన్నది. మీకు రావలసినటువంటి పదోన్నతి ఆలస్యం అయ్యే అవకాశం కూడా ఉన్నది. అయితే కొన్నిసార్లు మీరు చేసే పనులకు గుర్తింపు రావటం వల్ల కొంత సంతృప్తిని పొందటం అనేది కూడా సూచిస్తూ ఉన్నది. శని దృష్టి ఏకాదశ స్థానం కుటుంబ స్థానంపై ఉండటం వల్ల, సప్తమ స్థానం మీద కూడా ఉండటం వల్ల మీరు చెప్పే మాటకు మీ సహోద్యోగులు కానీ మీ పై అధికారులు కానీ విలువ ఇవ్వకపోవడం, అలాగే మీ ఆలోచనలను కూడా వారు పక్కన పెట్టడం జరగడం వల్ల మీరు నిరాశకు లోనయ్యే అవకాశం ఎక్కువగా సూచిస్తూ ఉన్నది. ఈ సమయంలో మీరు ఫలితం గురించి ఆలోచించకుండా పనిచేస్తే మీరు చేసే పనులు ఏవైతే ఉన్నాయో విజయవంతం అవటమే కాకుండా మీ సహోద్యోగుల మెప్పును కూడా పొందగలుగుతారు. ఏప్రిల్ నుంచి గురువు గోచారం 7వ స్థానానికి మారటం వల్ల మీ ఉద్యోగంలో అనుకూలమైనటువంటి మార్పులు ప్రారంభమవుతాయి. గురువు దృష్టి కూడా 11వ ఇంటిపై 1వ ఇంటిపై కూడా మరియు 3వ ఇంటిపై ఉండటం వల్ల ఈ సమయంలో మీరు ఉత్సాహంగా ఉండటమే కాకుండా కేటాయించినటువంటి పనులు బాధ్యతలు కూడా విజయవంతంగా పూర్తి చేయగలిగేటటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. మీరు చేసే పనులకు గుర్తింపు లభించి ఈ సమయంలో మీరు అనుకున్న విధంగా పదోన్నతి పొందగలుగుతారు. అంతేకాకుండా మీ సహోద్యోగులు మరియు పై అధికారుల సహాయంతో కూడా మీరు మీ ఉద్యోగంలో మంచి ప్రగతిని సాధించగలుగుతారు. ఈ సమయంలో విదేశీ యానం కోసం ప్రయత్నిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొంది విదేశాల్లో కూడా మంచి ఉద్యోగం సంపాదించుకోగలుగుతారు. అంతేకాకుండా మీరు నివసించే ప్రాంతానికి సమీపంలోనే ఆ ఉద్యోగంలో బదిలీ రావాలనుకునే వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితమే లభిస్తూ ఉన్నది. 1వ ఇంటిపై కేతువు సంచారం కారణంగా కొన్నిసార్లు మీరు నిరాశకు లోనయ్యే అవకాశం కూడా ఉన్నది. ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రథమార్థంలో ఈ విధమైనటువంటి ఆలోచనల కారణంగా మీరు మీ పనులను సక్రమంగా నిర్వర్తించలేకపోతారు. అయితే ద్వితీయార్థంలో గురువు దృష్టి 1వ ఇంటిపై ఉండటంతో మీలో ఉత్సాహం అనేది తిరిగి వస్తుంది, మరియు మీలో ఉన్న నిరాశ నిస్పృహలు దూరమవుతాయి. గురువు యొక్క దృష్టి ఏకాదశ స్థానంపై ఉండటంచే ఈ సంవత్సరం ద్వితీయార్థంలో ఆర్థికంగా కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. పంచమ స్థానంలో శని గోచారం కారణంగా కొన్నిసార్లు మీరు మీ పనులను మీకు అప్పగించినటువంటి బాధ్యతలను కూడా వాయిదా వేసే స్వభావాన్ని మీరు కలిగి ఉండటం, దాని కారణంగా మీరు మీ పై అధికారుల కోపానికి కూడా గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం మిమ్మల్ని ప్రభావితం చేసేటటువంటి కొంతమంది వ్యక్తుల కారణంగా మీరు ఉద్యోగంలో కూడా అనవసరమైన సమస్యల్లో కూడా చిక్కుకునే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ప్రథమార్థంలో కూడా గుడ్డిగా ఎవరిని నమ్మకపోవడం మంచిది. అక్టోబర్ చివరి నుంచి కూడా రాహుగోచారం షష్ఠ స్థానంలో అనుకూలంగా ఉండడంతో మీ వృత్తిలో కూడా అనుకోని ప్రగతిని మీరు సాధిస్తారు. ఈ సమయంలో మీరు మీ కార్యాలయంలో కూడా ఎవరూ చేయలేని పనులు విజయవంతంగా పూర్తి చేయడం వల్ల మీ పై అధికారుల మెప్పును, ఉద్యోగంలో కూడా అభివృద్ధిని కూడా పొందుతారు. గతంలో మీ పనులకు ఆటంకాలు కల్పించి మిమ్మల్ని సమస్యల పాలు చేసినటువంటి వాళ్ళు కూడా ఈ సమయంలో మీకు దూరం అవడం వల్ల మీరు మానసికంగా ప్రశాంతంగా కూడా ఉండగలుగుతారు. కొత్తగా
ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సంవత్సరం ద్వితీయార్థంలో అనుకూలమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. వాళ్ళ శ్రమకు అర్హతకు కూడా తగిన ఉద్యోగమే లభిస్తుంది. ఈ సంవత్సరం జనవరి నుంచి ఫిబ్రవరి మధ్యకాలం, అలాగే మే 15 నుంచి జూన్ 15 మధ్యకాలం, సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 18 మధ్యకాలం ఉద్యోగ విషయాల్లో ఎటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఈ సమయంలో మీ వృత్తిలో కూడా కొంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. మీరు ఓపికగా ఉండి మీకు కేటాయించిన పనిని కనుక పూర్తి చేసినట్లయితే భవిష్యత్తులో అదే మీ వృత్తిలో అభివృద్ధికి తోడ్పడుతుందని సూచన. శోభకృతనామ సంవత్సరంలో వ్యాపారస్తులకు మరియు స్వయం ఉపాధి కల వారికి కూడా ఎలా ఉండబోతోంది? తులారాశిలో జన్మించిన వ్యాపారస్తులకు మరియు స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగించే వారికి కూడా ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుందని చెప్పచ్చు. ఈ సంవత్సరం అంతా కూడా శని గోచారం పంచమ స్థానంలో మధ్యమంగా ఉండటం, మరియు ఏప్రిల్ నుంచి కూడా గురువు గోచారం, అక్టోబర్ చివరి నుంచి కూడా రాహు గోచారం కూడా అనుకూలంగా ఉండడం వల్ల వ్యాపారంలో గత కొంతకాలంగా ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయి వ్యాపారం అభివృద్ధి చెందడం ప్రారంభమవుతుంది. గురువు దృష్టి 2వ స్థానంపై ఉండటం మరియు 12వ ఇంటిపై ఉండడంతో ఈ సమయంలో ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గి ఆదాయం పెరగడం అనేది ప్రారంభమవుతుంది. అంతేకాకుండా వ్యాపార అభివృద్ధికి మీరు చేయాలనుకుని చేయలేక వాయిదా పడుతున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఈ సమయంలోనే తిరిగి ప్రారంభం చేయగలుగుతారు. అక్టోబర్ చివరి వరకు కూడా 7వ స్థానంలో రాహుగోచారం వల్ల వ్యాపారంలో అభివృద్ధి కొంత నిదానంగా ఉంటుంది. కొత్త పనులు చేయడానికి ఏదైతే ఉందో గతంలో మీకు జరిగిన అనుభవాల కారణంగా కొంత సంకోచించేటటువంటి అవకాశం కూడా సూచిస్తూ ఉన్నది. అంతేకాకుండా మీ వ్యాపార భాగస్వాములతో కూడా ఈ సమయంలో కొన్ని మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది. అయితే మీరు చేసే పనుల్లో నిజాయితీ ఉండడం వల్ల మీ భాగస్వాములు మిమ్మల్ని అర్థం చేసుకుని మీకు సహకరిస్తారు. మీ వ్యాపార భాగస్వాములు మీతో కలిసి ఈ సంవత్సరం మీ వ్యాపార అభివృద్ధిలో నిరంతర కృషి కూడా చేస్తారు. మీ శ్రమతో పాటు వారి సహాయ సహకారాలు కూడా ఉండడం వలన మీ వ్యాపారం క్రమక్రమంగా అభివృద్ధి చెందుతుంది. ఏప్రిల్ నుంచి గురువు గోచారం కూడా అనుకూలంగా ఉండటం వల్ల మీ వ్యాపారంలో కానీ ఆర్థిక పరిస్థితుల్లో కానీ గణనీయమైన అభివృద్ధి ప్రారంభమవుతుంది. ముఖ్యంగా గురువు దృష్టి 1వ స్థానంపై, 3వ స్థానంపై మరియు 11వ స్థానంపై ఉండటంచే ఈ సమయంలో మీ ఆలోచనలు, మీరు చేసే పనులు కూడా విజయవంతం అవడం వల్ల మీరు వ్యాపార అభివృద్ధిని మరియు ఆర్థిక అభివృద్ధిని కూడా కలిగి ఉంటారు. గురువు దృష్టి 1వ స్థానంపై ఉండడంచే మీరు మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి కూడా సరికొత్త ఆలోచనలు చేయటం, ఈ ఆలోచనలు ఏవైతే అవి విజయవంతం అవటం వల్ల మీరు ఇతర ప్రాంతాల్లో కూడా మీ వ్యాపారాన్ని విస్తరించగలుగుతారు. అలాగే కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని అనుకునే వారికి మాత్రం ఏప్రిల్ నుంచి సమయం అనుకూలంగా ఉంటుంది. అక్టోబర్ చివరి నుంచి రాహు గోచారం 6వ స్థాన సంచారం వల్ల మీరు మీ వ్యాపారంలో గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ప్రత్యర్థులను జయించగలుగుతారు. వారి కారణంగా ఏర్పడుతున్న సమస్యలు, వివాదాలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ సమస్య ఏదైతే ఉందో ఈ సంవత్సరంలో ఆ సమయం అంతా కూడా ఆర్థిక లాభాలను కూడా ఇచ్చి మీరు మీ వ్యాపారంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేలా సహాయపడేటటువంటి సూచన. స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్న వారికి మాత్రం ఈ సంవత్సరం ప్రథమార్థం కొంత మిశ్రమ ఫలితాలనే ఇచ్చినా ద్వితీయార్థం మాత్రం బాగా అనుకూలించేటటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ సంవత్సర ప్రారంభం నుంచి కూడా శని గోచారం 5వ స్థానంలో సంచారం వల్ల మళ్ళీ గతంలో కంటే కూడా ఎక్కువ పనిని కలిగి ఉండడం, ఈ శని గోచారం కారణంగా మీరు చేసేటటువంటి కొత్త ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని అలాగే మిగతా వారి కంటే కూడా కొత్తగా ఆలోచించి చేసే పనులు ఇతరుల దృష్టిని కూడా ఆకర్షించి మీకు మరిన్ని అవకాశాలు వచ్చేలా చేస్తాయి. ఈ సమయంలోనే 1వ స్థానంలో ఉన్నటువంటి కేతువు గోచారం కారణంగా కొన్నిసార్లు మీకు వచ్చిన మంచి అవకాశాలను కూడా మీ సంకోచ ధోరణి కారణంగా వదిలివేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఏ పనిలో అయినా సరే ముందే ఆ వైఫల్యాన్ని ఊహించుకుని ఆ పని చేయకుండా మానేయటం, వాయిదా వేయటం చేస్తూ ఉంటారు. శని దృష్టి 11వ స్థానంపై, 7వ స్థానంపై మరియు 2వ స్థానంపై ఉండడం వల్ల మీకు ఒక అవకాశం దూరమైతే ఇంకో అవకాశం వస్తుంది. ఈ సమయంలో మీరు ధైర్యంగా ముందడుగు వేయడం వల్ల మీకు నచ్చిన అవకాశాలను సరిగా వినియోగించుకోగలుగుతారు. ఏప్రిల్ నుంచి గురువు గోచారం అనుకూలంగా మారడంతో మీలో ఉన్న సంకోచ ధోరణి కానీ స్వభావం కానీ కొంత తగ్గుముఖం పడుతుంది.
మీలో ఉత్సాహం పెరిగి మీకు వచ్చిన అవకాశాలను సరిగా వినియోగించుకోగలరు. గురు దృష్టి 11వ ఇంటిపై ఉండటం వల్ల మీకు మంచి అవకాశాలతో పాటు ఆర్థికంగా కూడా ఈ సమయం కలిసి వస్తుంది. గత కొంతకాలంగా సరైన అవకాశాలు లేక ఉన్న అవకాశాలు కూడా సరైన పేరు ప్రతిష్టలను ఇవ్వక మానసికంగా ఆర్థికంగా ఇబ్బంది పడ్డ మీకు ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వస్తుంది. సంవత్సరం చివరిలో రాహుగోచారం అనుకూలంగా రావడంతో మీరు మరిన్ని అవకాశాలతో విజయాలతో ముందడుగు వేస్తారు. శోభకృతనామ సంవత్సరం మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతోందనే విషయాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ శోభకృతనామ సంవత్సరంలో తులారాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా శని గోచారం పంచమ స్థానంలో ఉండటం వల్ల ఏప్రిల్ నుంచి గురువు గోచారం సప్తమ స్థానంలో అనుకూలంగా ఉండడంతో గత కొద్ది కాలంగా ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఏప్రిల్ వరకు కూడా గురు దృష్టి ద్వాదశ స్థానంపై మరియు ఇంటిపై ఉండటం వల్ల ఈ సమయంలో ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా శని గోచారం సాధారణంగా ఉండటం వల్ల ఖర్చులు కొంత మేరకు తగ్గటం మరియు ఆదాయ మార్గాలు పెరగటం వల్ల ఆర్థికంగా కొంత అభివృద్ధిని అనేది సాధించడం గమనించదగ్గ సూచన. గతంలో మీరు కొన్న స్థిరాస్తులు కానీ పెట్టిన పెట్టుబడులు కానీ ఈ సమయంలో ఆదాయాన్ని ఇవ్వడంతో మీరు గతంలో చేసిన అప్పులు తీసుకున్న లోన్లు కూడా తిరిగి తీర్చగలుగుతారు. ఏప్రిల్ నుంచి గురువు గోచారం 7వ ఇంటికి మారటం వల్ల ఈ సమయం మాత్రం పెట్టుబడులు పెట్టడానికి స్థిర చరాస్తులు కొనుగోలు చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. గురు దృష్టి ఏకాదశ స్థానంపై తృతీయ స్థానంపై ఉండటం వల్ల మీరు కొంత సాహసం చేసి పెట్టిన పెట్టుబడులు ఈ సమయంలో ఆకస్మిక లాభాలను ఇస్తాయి. అయితే పంచమ స్థానంలో శని గోచారం షేర్ మార్కెట్ తదితర పెట్టుబడుల్లో మాత్రం మిశ్రమ ఫలితాలనే ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో పెట్టే పెట్టుబడులు తొందరగా లాభాలను ఇవ్వవు కాబట్టి మీరు ఎక్కువ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులు పెట్టడం మంచిది. ఏప్రిల్ నుంచి గురు దృష్టి ప్రథమ స్థానంపై ఉండటంచే మీరు చేసే ఆలోచనలు సరైన ఫలితాన్ని ఇవ్వడం వల్ల మీరు పెట్టిన పెట్టుబడులు లాభాలను కూడా ఇస్తాయి. ఈ సమయంలో బ్యాంకుల నుంచి కానీ ఇతర ఆర్థిక సంస్థల నుంచి కానీ డబ్బును లోన్లా కానీ ఆర్థిక సాయంగా కానీ పొందాలనుకునే వారికి మాత్రం ఏప్రిల్ నుంచి అనుకూలంగా ఉంటుంది. మీకు అవసరమైనంత ఆర్థిక సాయం అందుతుంది. ఈ సంవత్సరం చివరిలో మాత్రం రాహు గోచారం కూడా అనుకూలంగా రావటం వల్ల ఆర్థికంగా మీ పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ముఖ్యంగా రాహు గోచారం 6వ ఇంటిలో ఉండటం వల్ల గతంలో చేసిన అప్పులు కానీ తీసుకున్న లోన్లు కానీ తిరిగి చెల్లించగలుగుతారు. మరియు కోర్టు కేసులు లేదా ఇతర వివాదాల కారణంగా ఆగిపోయిన డబ్బు కానీ ఆస్తులు కానీ ఈ సమయంలో తిరిగి మీ చేతికి అందుతాయి. ఈ సంవత్సరం జనవరి నుంచి మార్చి మధ్యకాలము, అలాగే మే నుంచి జూన్ మధ్యకాలము, సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యకాలం కూడా మీ యొక్క ఆర్థిక విషయాలకు పెట్టుబడులకు కూడా ఇతర లావాదేవీలకి కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పేసి సూచన. తప్పనిసరి అయితే మాత్రమే ఈ సమయంలో డబ్బు సంబంధించిన వ్యవహారాలు చేయటం మంచిది. లేదంటే సూర్యుని గోచారం అనుకూలంగా ఉండే వేరే నెలల్లో మీ యొక్క ఆర్థిక లావాదేవీలు పూర్తి చేసుకోవడం మంచిదని సూచన. శోభకృత్ నామ సంవత్సరం మీ ఆరోగ్యం ఎలా ఉండబోతోంది? శోభకృత్ నామ సంవత్సరంలో తులారాశి వారికి ఆరోగ్యపరంగా మిశ్రమంగా ఉంటుంది. ప్రథమార్థంలో ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా ద్వితీయార్థంలో ఆరోగ్యం బాగుంటుంది. ఏప్రిల్ వరకు కూడా గురువు గోచారం 6వ ఇంట్లో సాధారణంగా ఉండటం వలన, అలాగే రాహుకేతువుల గోచారం కూడా అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ సమస్యల్లో ఆరోగ్య విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. ముఖ్యంగా ఉదరానికి, తలకు మరియు జననాంగాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కేతువు గోచారం 1వ స్థానంలో ఉండటం వల్ల మానసికంగా కూడా మీరు ఆందోళనకు లోనయ్యే అవకాశం గోచరిస్తూ ఉన్నది. ఈ సమయంలో ఏదో ఒక వ్యాధి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లుగా ఊహించుకుని ఆందోళన చెందుతారు తప్ప మిమ్మల్ని అందరూ వదిలేశారని, ఎవరూ పట్టించుకోవట్లేదనే ఆత్మ న్యూనతకు లోనయ్యే అవకాశం కూడా ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది. శని యొక్క దృష్టి సప్తమ స్థానంలో ఉన్నందువల్ల రాహుపై కూడా ఈ దృష్టి ఉండడంచే ఈ సమయంలో సరైన నిద్ర లేకపోవడం, సరైన భోజనం తీసుకోకపోవడం వల్ల జీర్ణాశయానికి సంబంధించినటువంటి ఆ సమస్యలు, అలాగే మూత్రపిండాలకు సంబంధించినటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తూ ఉన్నది. అయితే ఈ సమస్యల తీవ్రత కంటే కూడా ఎక్కువ మానసికంగా మీరు ఈ సమస్యను ఊహించుకొని భయపడటం వల్ల ఎక్కువ ఇబ్బందికి లోనవుతారు.
ఏప్రిల్లో గురువు గోచారం సప్తమ స్థానంలో రావడంచే ఆరోగ్యం మెరుగుపడుతుంది. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా మీరు స్వస్థతను పొందుతారు. ఈ సమయంలో గురువు యొక్క దృష్టి 1వ ఇంటిపై ఉండటం వల్ల మానసికంగా గతంలో మీకున్న సమస్యలు తొలగిపోయి ఉత్సాహంగా మీ పనులు మీరు చేసుకోగలుగుతారు. ఈ సమయంలో గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు సరైన చికిత్స అందించడం ద్వారా అలాగే అనుకూలంగా మారడంతో మీరు ఆరోగ్య విషయంలో కూడా ఇబ్బంది పడే అవసరం ఉండదు. అయితే ఈ సంవత్సరం మీరు ఆలోచనల కంటే కూడా ఎక్కువ పని మీద దృష్టి పెట్టినట్లయితే చాలా వరకు కూడా ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. ఎందుకంటే ఈ సంవత్సరం శారీరక ఆరోగ్య సమస్యల కంటే కూడా మానసిక ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. కాబట్టి మీరు ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండటంతో అలాగే యోగా ప్రాణాయామం లాంటి మనసుకు ఉల్లాసాన్ని ఇచ్చేటటువంటి పద్ధతులను కూడా ఆచరించటం వల్ల ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో ఎక్కువగా ఇబ్బంది పడకుండా ఉండవచ్చు. ఈ సంవత్సరము ఆగస్టు 18 నుంచి అక్టోబర్ 3 మధ్య కుజుని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు మాత్రం ఈ సమయంలో ఆవేశానికి కానీ ఎదుటివారి కంటే వేగంగా పోవాలనే ఆలోచనకు కానీ గురి కాకుండా ప్రశాంతంగా ఉండటం మంచిది. దాని కారణంగా అనవసరమైన సమస్యలతో ఇబ్బంది పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు. శోభకృతనామ సంవత్సరంలో మీ కుటుంబ జీవితం ఎలా ఉండబోతుంది? తులారాశి వారికి కుటుంబ పరంగా శోభకృతనామ సంవత్సరంలో మిశ్రమ ఫలితాలనే ఇస్తోంది. ఈ సంవత్సరం అంతా కూడా శని గోచారం పంచమ స్థానంలో మధ్యమంగా ఉండటం, గురువు గోచారం ఏప్రిల్ వరకు మధ్యమంగా ఉండటం, ఆ తర్వాత అనుకూలంగా ఉండటం వల్ల ప్రథమార్థంలో సామాన్యంగా ద్వితీయార్థంలో అనుకూలంగా కూడా ఉండే అవకాశం ఎక్కువగా సూచిస్తూ ఉన్నది. ఏప్రిల్ వరకు కూడా గురువు యొక్క దృష్టి 10వ స్థానంపై అలాగే వ్యయస్థానం మీద మరియు 2వ స్థానంపై ఉండటం వల్ల ఈ సమయంలో కుటుంబ వ్యవహారాల్లో కొన్ని సమస్యలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ పిల్లల కారణంగా కానీ మీ బంధువుల కారణంగా కానీ మీరు ఇబ్బంది పడే అవకాశం కూడా సూచిస్తూ ఉన్నది. వారితో అవగాహన లోపించడం వల్ల కుటుంబంలో ప్రశాంతత లోపిస్తుంది. అంతేకాకుండా మీరు చెప్పే మాటలు కానీ ఇచ్చే సలహాలు కానీ కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడం వల్ల మీరు మానసికంగా అశాంతికి లోనవుతారు. కుటుంబంలో ఎవరూ కూడా మీకు విలువ ఇవ్వటం లేదని బాధపడే అవకాశం కూడా సూచిస్తూ ఉన్నది. ఇదే సమయంలో సప్తమ స్థానంలో రాహు సంచారం కారణంగా మీ జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కూడా ఉన్నది. ముఖ్యంగా వారు మీపై పెత్తనం చెలాయిస్తున్నారని మిమ్మల్ని లెక్క చేయడం లేదనే అపోహ కారణంగా మీ జీవిత భాగస్వామితో మనస్పర్ధలు గొడవలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో వీలైనంత వరకు కూడా మీరు ఎటువంటి అపోహలకు మీ మనసులో తావివ్వకుండా ఉండడం మంచిది. ఈ సమయంలో మీకు కలిగే ఆలోచనలు భయాలు కూడా కేవలం మిమ్మల్ని తప్పుదోవ పట్టించేవి అని తప్ప అవి మీకు ఏ రకంగా కూడా ఉపయోగపడేవి కాదు. అంతేకాకుండా ఈ సమయంలో వచ్చేటటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తాత్కాలికమే తప్ప ఎక్కువ కాలం వాటి ప్రభావం ఉండదని గుర్తించండి. ఏప్రిల్ నుంచి గురువు గోచారం సప్తమ స్థానంలో అనుకూలంగా ఉంటుంది కాబట్టి కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీరు మానసికంగా పడుతున్నటువంటి ఆందోళనలు ఏవైతే ఉన్నాయో ఆ అపోహలు ఏవి కూడా నిజం కావని మీరు గుర్తిస్తారు. దాని కారణంగా మీ జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా మీ బంధువులతో మీ పిల్లలతో కూడా మీరు ప్రేమతో మెలుగుతారు మరియు వారి నుంచి కూడా ప్రేమను పొందుతారు. ఇదే సమయంలో మీ కుటుంబ సభ్యులతో కలిసి వినోదయాత్రలు విహారయాత్రలు కూడా చేసే అవకాశం కూడా సూచిస్తూ ఉన్నది. దానివల్ల మానసికంగా కూడా మీరు ఉత్సాహాన్ని పొందుతారు. అక్టోబర్ చివరి నుంచి రాహుగోచారం ఆ షష్ఠ స్థానంలోకి మారడం వల్ల మీ కుటుంబంలో ఉండే చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. ఈ సంవత్సరం మీ ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరగడం, దానివల్ల బంధుమిత్రుల కలయిక జరిగి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కూడా నెలకొంటుంది. మీరు అవివాహితులై వివాహం గురించి కనుక ఎదురు చూస్తున్నట్లయితే ఈ సంవత్సరం ద్వితీయార్థంలో కూడా మీకు వివాహం జరిగే అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది. ఒకవేళ వివాహితులు అయ్యుండి సంతానం కోసం కనుక ఎదురు చూస్తూ ఉన్నట్లయితే కనుక ఈ సంవత్సరం ఈ తులారాశి వారికి సంతానం కూడా అయ్యే అవకాశం గోచరిస్తూ ఉన్నది. శోభకృతనామ సంవత్సరం విద్యార్థులకు ఎలా ఉండబోతోంది? ఈ సంవత్సరం విద్యార్థులకు ప్రథమార్థం మాత్రం సామాన్యంగా, ద్వితీయార్థం మాత్రం అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా శని గోచారం పంచమ స్థానంలో ఉండటంచే
విద్యార్థులకు కొంత అలసత్వము మరియు చదువు మీద ఆసక్తి తగ్గడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఏప్రిల్ వరకు కూడా గురువు గోచారం కూడా అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ సమయంలో విద్యార్థులకు వాయిదా వేసే స్వభావం ఎక్కువగా అలవాటవుతూ ఉంటుంది. ముఖ్యంగా పరీక్షల విషయంలో వీరు ఒకలాంటి నిర్లక్ష్య ధోరణిని కలిగి ఉంటారు. దానివల్ల ఈ సంవత్సర ప్రథమార్థంలో పరీక్షల్లో కూడా అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతారు. శని దృష్టి ద్వితీయ స్థానంపై ఉండటంచే వీరికి ఉన్న సామర్థ్యం కంటే కూడా ఎక్కువగా ఉన్నట్లు అందరికీ చెప్తారు. కానీ పరీక్షల్లో ఆ విధమైన ఫలితం రాకపోవడం వల్ల వారికి ఉన్న పేరు చెడగొట్టుకుంటారు. ఏప్రిల్ నుంచి గురువు గోచారం అనుకూలంగా రావడం వల్ల వీరు ఈ వ్యవహారంలో మార్పు కనబడుతుంది. గతంలో ఉన్న అహంభావం ఏదైతే ఉందో లేనిది ఉన్నట్లుగా చెప్పుకునే స్వభావం కానీ కూడా తగ్గుతాయి. అంతేకాకుండా చదువుపై ఆసక్తి పెరుగుతుంది. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకుని చదువు మీద శ్రద్ధ పెట్టగలుగుతారు. గురు దృష్టి 11వ ఇంటిపై 3వ ఇంటిపై మరియు 1వ స్థానంపై కూడా ఉండడం వల్ల ఈ సమయంలో వీరు ఏకాగ్రతగా చదవడం వల్ల పోటీ వాతావరణాన్ని తట్టుకొని రాణించగలుగుతారు. పరీక్షల్లో వారు అనుకున్న ఫలితాన్ని కూడా సాధించగలుగుతారు. గురుగోచారం అనుకూలంగా ఉండటం వల్ల శని చెడు ప్రభావం తగ్గడం వల్ల ద్వితీయార్థంలో విద్యార్థులు అనుకున్న ఫలితాన్ని పొందడమే కాకుండా కోరుకున్న విద్యాలయాల్లో ప్రవేశాన్ని కూడా పొందుతారు. విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలనుకునే వారికి మాత్రం ఈ సంవత్సరం ద్వితీయార్థం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఉద్యోగార్థులకు కూడా ఈ సంవత్సరం ద్వితీయార్థం కలిసి వస్తుంది. మీ శ్రమకు తగినటువంటి విధంగా ప్రభుత్వ ఉద్యోగం కానీ లేదా మీరు కోరుకున్న ఉద్యోగం కానీ లభించే అవకాశం సూచిస్తున్నది. ఇక శోభకృతనామ సంవత్సరంలో ఏ గ్రహాలకు ఏ పరిహారాలు చేయాలి? ఈ సంవత్సరం తులారాశి వారికి ప్రథమార్థంలో గురువు, సంవత్సరం అంతా కూడా శని, రాహు మరియు కేతువుల గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ గ్రహాలకు పరిహారాలు ఆచరించడం మంచిది. 6వ స్థానంలో గురువు గోచారం కారణంగా ఏప్రిల్ వరకు కూడా ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు రావడం కానీ ఉద్యోగ విషయంలో ఇబ్బందులు రావడం కానీ జరగవచ్చు. కాబట్టి గురువునకు పరిహారాలు ఆచరించడం వల్ల గురువు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి. దీనికి గాను ప్రతిరోజు కూడా దత్తచరిత్ర పారాయణ చేయటం లేదా గురువు మంత్రజపం చేయటం లేదా గురు చరిత్ర పారాయణం చేయటం మంచిది. ఈ సంవత్సరం అంతా కూడా శని యొక్క గోచారం కూడా 5వ స్థానంలో ఉంది కాబట్టి శనికి పరిహారాలు చేయడం వల్ల ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు మరియు విద్యా సంబంధ సమస్యలు కూడా పరిష్కారం అయ్యే సూచన ఉన్నది. దీనికి గాను ప్రతిరోజు లేదా ప్రతి శనివారం కూడా శని యొక్క మంత్రజపం చేయటం లేదా శని యొక్క స్తోత్ర పారాయణ చేయటం లేదా రుద్రాభిషేకం లాంటి ప్రక్రియలు చేయడం మంచిది. అలాగే శని ఇచ్చే ప్రభావాన్ని తగ్గించడానికి ఆంజనేయ స్వామి సంబంధించిన స్తోత్రం చదవడం కానీ హనుమాన్ చాలీసా చేయడం కానీ అలాగే ఇవన్నీ కూడా ఈ సంవత్సరం అక్టోబర్ చివరి వరకు కూడా కేతువు గోచారం 1వ ఇంట్లో ఉండటం వల్ల మానసిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కేతువుకు పరిహారాలు చేయడం మంచిది. దీనికి గాను ప్రతిరోజు లేదా ప్రతి మంగళవారం రోజు కూడా కేతు స్తోత్ర పారాయణం చేయటం లేదా కేతు మంత్రజపం చేయటం మంచిది. అంతేకాకుండా కేతువు యొక్క ప్రభావాన్ని తగ్గించే గణపతి ఆరాధన చేయడం విశేష ఫలప్రదం. ఈ సంవత్సరం అక్టోబర్ చివరి వరకు కూడా రాహు గోచారం 7వ స్థానంలో ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడం, వ్యాపారంలో నష్టాలు రావడం జరగచ్చు. కాబట్టి ఈ చెడు ప్రభావాన్ని తగ్గించడం కోసం ప్రతిరోజు కానీ ప్రతి శనివారం కానీ రాహు యొక్క స్తోత్ర పారాయణం చేయడం, రాహుమంత్ర జపం చేయటం అనేది శుభసూచకం. దీనివల్ల రాహు ఇచ్చే చెడు ఫలితం అనేది తగ్గుముఖం పడుతుంది. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాం గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు.